మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ GVSatyanarayana గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, మార్కెట్ మూడ్ ఇండెక్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి విన్నాను. అసలు ఏంటి మార్కెట్ మూడ్ ఇండెక్స్ అంటే ఏంటి? అదేవిధంగా ఈ మార్కెట్ పడుతుంది, మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది అనే విషయాలను ఎటువంటి పారామీటర్స్ ద్వారా తెలుసుకుంటారు? ఓకే, ఇది ఆల్రెడీ ఉంది, కాకపోతే చాలా కొద్ది మందికి తెలుసు. ఎవరైతే మీరు అన్నట్టు పాత నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. మార్కెట్ మూడ్ ఇండెక్స్ అంటారు మీరు అన్నట్టు. MMI ఇండెక్స్ అంటే ఇప్పుడు ఒక పారామీటర్ అనమాట. అంటే ఏంది, దీంట్లో మనం ఎలా ఆలోచిస్తామో అందరి అంటే మార్కెట్ ఏ గమనంలో ఉంది, ఎలా ఉంది దానికి. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా సీనియర్ సిటిజన్ ఏదైనా హాస్పిటల్ పోగానే ఫస్ట్ బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు ఎట్లయితే చెక్ చేసి హెల్త్ కండిషన్ ఎలా అయితే చెప్తారో మన మార్కెట్ కండిషన్ చెప్తుంది. ఇది MMI అంటే ఏంటిది? మార్కెట్ మూడ్ ఇండెక్స్. మార్కెట్ అంటే ఏంటి? మన షేర్ మార్కెట్. మూడు అంటే ఏంటి? పాజిటివ్ మూడా, నెగిటివ్ మూడా, ఏ మూడ్లో ఉంది ఆ మూడు మళ్ళీ ఇండెక్స్. అది దాన్ని MMI అంటారు, మార్కెట్ మూడ్ ఇండెక్స్. ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్లో ఏవైతే పారామీటర్స్ ఉంటాయి దీంట్లో కూడా ఎక్స్ట్రీమ్ ఫియర్, గ్రీడ్, ఎక్స్ట్రీమ్ గ్రీడ్. ఫియర్ అంటే భయపడటం. ఎక్స్ట్రీమ్ ఫియర్, ఇప్పుడు మన మార్కెట్ ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉంది. ఈ ఎక్స్ట్రీమ్ ఫియర్ అంటే ఏంది? ఇక ఒక విధమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోవటం అనమాట. దీన్నే సింపుల్గా శ్మశాన వైరాగ్యం అని కూడా అంటారు. ఈ శ్మశాన వైరాగ్యం ఏంటంటే ఆ టైంలో ఎవరైతే మనోళ్ళు పోగానే ఆ టైంలో అక్కడికి పోయి కొంచెం డిస్కషన్ ఏమని, అరే ఏముందిరా, ఏం చేస్తున్నా, ఏముందిరా, ఎంత సంపాదించినా వాడు ఏమన్నా తీసుకుపోతుండారా, కట్టకపోయిండారా, వాడు ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, ఇట్లా సంపాదించిండు అని ఆ టైంలో అంటారు. వీళ్ళు కూడా ఏదో ఒక విధమైన విరక్తికి వచ్చేసి ఏదో అట్లా కామెంట్ చేస్తారు. మళ్ళీ అది అయిపోయి కార్యక్రమాలు అయిపోయి మళ్ళీ రిటర్న్లో కొంచెం ఎక్కడో అంటే రిఫ్రెష్ అయ్యి దారిలోనే స్నానాలు గినాలు చేస్తారు. అయిపోయి అయిందో లేదో ఇక మామూలు అయిపోతుంది. అరే చాలాసేపు అయిపోయిందిరా, వాడికి ఏం చెప్పిన పని, వాడు ఏం చేసిండ్రా, వాడు ఎలా పోయిండ్రా, నేను అంటే వెమ్మటే మళ్ళీ మామూలు లైన్లోకి వచ్చేసి మరి ఇప్పటిదాకా నువ్వు వైరాగ్యంలో అంటే ఆ టైంలో ఉన్నోడివి, మరి నువ్వు వెమ్మటే మామూలు జీవనంలోకి వచ్చేస్తావు. అవును, ఇది కూడా అంతే. ఇప్పుడు ఫియరు మామూలు రెండు ఉంటాయి షేర్ మార్కెట్లో. ఫియర్, గ్రీడ్. ఫియర్ అంటే భయము, గ్రీడ్ అంటే ఆశ. ఎక్స్ట్రీమ్ ఫియరు భయమే కానీ ఇంకెక్కువ భయపడటం. గ్రీడు ఆశే కానీ ఎక్స్ట్రీమ్ గ్రీడు అత్యాశ. 1910కి ఆల్ టైమ్ హైక్ మార్కెట్ ఎప్పుడైతే పోయిందో అక్కడ ఎక్స్ట్రీమ్ గ్రీడు, ఇదే MMI ఐడియా ఉన్న వాళ్ళు చూస్తే ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో ఉంది. అది అంటే ఏంది? ఆశలో కూడా అత్యాశ, అంటే ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా మనము అనవసరంగా మిస్ అయిపోయినవే అని ఎన్కాష్ చేసుకోవటం. అంటే ఎన్కాష్ అంటే ఇన్వెస్ట్ చేయటం. ఆశ గ్రీడ్లో ఉంటే మామూలు ఓకే, ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో ఉంది. ఇప్పుడు రివర్స్లో ఉన్నాం. ఫియర్ అంటే భయపడటం, అంటే ఏంది? ఏదో జరుగుతుంది, ఏమో లాస్ అయిపోతున్నాం అనే ఒక ఫియర్లో ఉంటాం. ఎక్స్ట్రీమ్ ఫియర్ అంటే ఏంది? ఇక ప్యానిక్ అవ్వటం అనమాట. ఈ ప్యానిక్ అవ్వటం, ఎక్స్ట్రీమ్ ఫియర్ ఎక్కువ శాతం ఎలా జరుగుతుంది అంటే మార్కెట్లో నాలెడ్జ్ లేకుండా ప్యానిక్ అయిపోవటం. అంటే ఏంది? ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా కొత్త ఇన్వెస్టర్లు ఎవరైతే సబ్జెక్ట్ లేకుండా ఎంటర్ అవ్వటం, ఈ సబ్జెక్ట్ లేకుండా ఎంటర్ అవ్వటం కాకుండా వాళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేరు. ట్రేడింగ్ చేసే ఉన్న ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ మీద నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. రెండోది, వాళ్ళు ఇన్వెస్ట్ చేసి అంటే ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తారు, దాని మీద ఒక 5%, 10% ఆశించట్లే. 10,000కి ఆప్షన్స్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో అలానే వస్తాయి. 10,000కి 10,000, 20,000 ఒక రోజులోనే, ఒక గురువారం రోజే. మొన్న ఒక 2 వారాల కింద 5 times వచ్చినవి ఉన్నాయి. ఏది? ఒక్క గురువారం రోజే. మళ్ళీ ఇదే నిన్న గురువారం నాడు సెల్లింగ్లో పోయిన వాళ్ళు అంటే పుట్టుకొన్నోళ్ళు కానీ మార్కెట్ ఆ ఒక్కరోజే నిన్న అదే శుక్రవారం నిన్న అంటే సెల్లింగ్లో ఉన్న వాళ్ళకి అంటే పుట్టులో కానీ
వాళ్ళకి మంచి పైసలు వచ్చినాయి. మరి అవన్నీ ఎలా గుర్తుపట్టడం ఏంటిదంటే ఎక్స్పీరియన్స్ మీదే, కానీ మామూలుగా కష్టం. ఈ కొత్త వాళ్ళందరికీ ఏంటిదంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు రివర్స్ ఏంటిదంటే ఫియర్ అంటే భయపడటం, ఎక్స్ట్రీమ్ ఫియర్. మీరు అన్నట్టు ఇంతకుముందు ఒకసారి ఎపిసోడ్లో మనము కంటిన్యూగా మార్కెట్లు పడుతూ వచ్చినాయి అన్నారు. ఎప్పుడైతే కంటిన్యూగా మార్కెట్లు పడుతూ వచ్చినప్పుడు ఆ పారామీటర్ కూడా, ఆ మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది కూడా చూపించేస్తుంది. ఫియర్లో ఉన్నవా, ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉన్నవా. ఫియర్లో ఉన్నంతవరకు ఏం కాదు, మళ్ళీ చివరికి గ్రీడ్లోకి వెళ్ళిపోద్ది. అది ఫియరు, గ్రీడు, ఎక్స్ట్రీమ్ గ్రీడు. ఫియరు, గ్రీడ్ ఉంది అంటే జాగ్రత్తగా ఉన్నట్టే. ఎక్స్ట్రీమ్ గ్రీడ్కి పోయినవు అంటే అది ఎప్పుడో కోలుతుందని అర్థం. అయితే ఇప్పుడు ఈ ఎంఎంఐ గురించి ఇంతగానంగా ఎందుకు చెప్తున్నాము అంటే, ఇంతగానంగా ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, ఎక్స్ట్రీమ్ ఫియర్లో కనుక ఉంది ఇప్పుడు అంటే రైట్ టైం టు బై. అంటే ఏంది, అందరూ భయపడుతున్నారు. ఎప్పుడైతే అందరూ భయపడుతున్నారో షేర్లు బాగా తక్కువలో దొరుకుతాయి. ఎప్పుడైతే బాగా తక్కువలో దొరుకుతాయో మళ్ళీ బాగా పెరుగుతాయి. ఎప్పుడైనా కానీ మీకు ఉదాహరణకి మా నల్గొండ జిల్లాలో నిమ్మ తోటలు విపరీతంగా ఉండేవి, బత్తాయి నిమ్మ. అయితే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ కొనేవాళ్ళు లేడు, కిలో లెక్క లేదు. కిలో 5 రూపాయలకి అమ్మిన నిమ్మకాయలు, 5 రూపాయలు కిలో అమ్మితే ఆ నిమ్మకాయ తోట నుంచి తెంపటానికి కానీ, దాన్ని ట్రాన్స్పోర్ట్కి కానీ ఆ లేబర్ కాస్ట్ కూడా రాకపోయేది. అంటే కిలో 5 రూపాయలకి నిమ్మకాయలు అమ్మితే ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చేది. చివరికి ఇప్పుడు నిమ్మ తోటలు లేవు. ఇప్పుడు ఎందుకు, లాస్ వస్తుందని గిట్టుబాటు కావట్లేదు. ఆ నిమ్మ తోటలు ఎప్పుడైతే లేవో ఇప్పుడు కిలో 200 అమ్ముతారు నిమ్మకాయలు. ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్లోకి వెళ్ళండి, కిలో నిమ్మకాయలు 200. అవి కూడా రసం ఉండవు, పచ్చికాయలు. అంటే ఏదో 200 వస్తుందని ఉన్న కాయలన్నీ పండు అయ్యేదాకా కూడా ఉంచట్లేదు. సమ్మర్ వచ్చిందంటే 4 కాయలు 30 రూపాయలు, 40 రూపాయలు. కరెక్ట్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అంటే ఏంది, మళ్ళీ చూడండి, ఇప్పుడు 200 రూపాయలు సూపర్ మార్కెట్లో అమ్ముతారు. మీరు అన్నట్టు 7 రూపాయలు, 8 రూపాయలు, 10 రూపాయలు అమ్ముతారు నిమ్మకాయలు. మళ్ళీ విత్ ఇన్ 1 ఇయర్ లోపల మళ్ళీ మా దగ్గర నిమ్మ తోటలు స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకు, 5 రూపాయలు కిలో అమ్మితే అప్పుడు గిట్టుబాటు కాలేదు. ఇప్పుడు 200 అమ్మితే ఎన్ని రెట్లు లాభం వస్తుంది. అన్నీ మళ్ళీ నిమ్మ తోటలు బయట మార్కెట్ మూవ్మెంట్ ఏంటనేది అర్థమైపోయింది. మళ్ళీ ఇప్పుడు నిమ్మ తోటలు సాగులోకి వస్తాయి. సాగులోకి వస్తే మళ్ళీ నిమ్మ తోటలు ఏమవుతాయి, మళ్ళీ మామూలు రేటే ఉంటాయి. అంటే కాయ 2 రూపాయలు, 3 రూపాయలు అనేది రీజనబుల్. అంతే తప్ప ఈ 200 అనేది కాదు, 5 రూపాయలు అనేది కూడా కాదు. మీరు ఈ టమాటాలు కూడా అంతే. ఇప్పుడు ఆ మదనపల్లి ఏవైతే ఉన్నాయో టమాటాలు రోడ్డు మీద పారబోసారు అంటారు. ఇప్పుడు 40-50 రూపాయలు అయినాయి. ఎందుకు, మాటికి రోడ్డు మీద పారబోస్తున్నాను వేయరు ఇక పంట. ఎప్పుడైతే పంట వేయరో నెక్స్ట్ క్రాప్కి ఏమవుతుంది, మార్కెట్లో డిమాండ్ వస్తుంది. ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్ షేర్ మార్కెట్లో నడుస్తుంది. ఎక్స్ట్రీమ్ ఫియర్ అంటే బాగా భయపడటం, ఎక్స్ట్రీమ్ ఫియర్ అంటే బాగా పడిపోవటం. మార్కెట్ ఎప్పుడైతే బాటంకి వస్తుందో, మీరు ఒకవేళ ఇదే మార్కెట్ మూడ్ ఇండెక్స్ మార్చి 2020 కొట్టండి, సేమ్ ఎక్స్ట్రీమ్ ఫియరే ఉంది అప్పటిది. అంటే ఏంది, ఆ డేట్లో ఎక్స్ట్రీమ్ ఫియర్ ఉంది. తర్వాత ఏమైంది, మళ్ళీ అదే డేటు మీరు 19-10 నాడు మార్కెట్ మూడ్ ఇండెక్స్ చెక్ చేయండి, ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో ఉంది. అది అంటే ఏంది, అత్యాశలో ఉన్నారు అప్పుడు. ఇప్పుడు రైట్ టైం టు బై అనమాట. వాల్యూ ఉన్న షేర్లు మంచి చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ షేర్లు. యాన్యువల్ రిజల్ట్స్ వచ్చినాయి. ఒక్కొక్క కంపెనీ, ఉదాహరణకి టాటా స్టీల్ ఉంది, 600% వచ్చింది రిటర్న్స్. అంటే లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరం ప్రాఫిట్. అంటే ఒక సంవత్సరం సంపాదించే లాభానికి 6 సంవత్సరాలు, అంటే 600% అంటే 6 సంవత్సరాల సంపాదన ఈ ఒక్క సంవత్సరం వచ్చింది. కానీ మరి షేర్ ఏమైంది, మార్కెట్తో పాటుగా అది కూడా పడింది. కానీ మరి అదే టాటా స్టీలు ఒక 3-4 నెలలు ఆగండి, మామూలుగా పెరగదు. అటువంటి కంపెనీలు వాల్యూ ఉంది, రైట్. అటువంటి కంపెనీలు 100లో ఉన్నాయి. ఇప్పుడు ఆ 100లో ఉన్నాయి కనుక మీరు సెలెక్ట్ చేసి కనుక అవి కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే మంచి పైసలు వస్తాయి. మార్కెట్ మూడ్ ఇండెక్స్ మాత్రం ఒక రకమైన, అంటే ఒక పారామీటర్, ఒక ఇండెక్స్, ఒక ఐడియా కోసం డైలీ ఒక రౌండ్ అబ్జర్వ్ చేస్తే మీకు మార్కెట్ చెప్తుంది అన్నట్టు. ఫియర్లో ఉన్నవా, గ్రీడ్లో ఉన్నవా, మీకు ఒకటే లాజిక్. ఎప్పుడు అమ్మాలనుకున్నావు, ఎప్పుడు కొనాలనుకున్నావు. ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉంది, కొనుక్కోయ్యా. ఎక్స్ట్రీమ్ గ్రీడ్కి వచ్చింది, నమస్తే, మొత్తం అన్లోడ్ చేసుకొని పైసలు చేసి పెట్టుకో. మ్యూచువల్ ఫండ్ అనుకో, షేర్లు అనుకో. ఎక్స్ట్రీమ్ గ్రీడ్కి వచ్చింది, గ్రీడ్లో ఉంది అంటే అటు ఇటు కొట్టుకుంటు గ్రీడ్ నుంచి దాటిపోతుంది. సింపుల్ ఏం లేదు, స్పీడోమీటరే వెహికల్. కార్లో మనం ఒక జర్నీ చేస్తున్నాం, తిరుపతికో వైజాగో వెళ్తున్నాం, లాంగ్ జర్నీ. కారు పోతుంది, మంచి హైవే బాగుంది, వీడు పోతూ ఉంటాడు 140, 160, 180 ఇక పోతుంటుంది. ఏంది, మళ్ళీ వెనక్కి రావాల్సిందే. అంటే ఏంది చెప్తుంటుంది, రైట్. మీకు ఇంకా సింపుల్ చెప్తున్నాం, స్పీడోమీటర్లో కూడా
గ్రీన్ రెడ్ ఉంటాయి. ఒక స్టేజ్ దాటంగానే ఆ స్పీడోమీటర్లోనే రెడ్ జోన్లో చూపిస్తుంది. అది పోతుంటుంది వెహికల్, కానీ జోన్ రెడ్లో ఉన్నావు అంటే ఏంది, ఏ టైంలో అయినా డేంజర్ అని చెప్పటం. అదే వెహికల్ మీరు 40-60లో పోండి, కారు గ్రీన్ జోన్లో ఉంటుంది అంటే ఏంది, సేఫ్టీగా ఉన్నావు, నీ కంట్రోల్లో ఉంది అని అర్థం. అలానే ఫియర్లో ఉన్నా గ్రీడ్లో ఉన్నా ఏం కాదు, ఫియర్ ఎక్స్ట్రీమ్ ఫియర్ అంటే ఇంకా దిగిపోయిండు అంటే రైట్ టైం టు బై. గ్రీడ్ ఉంది, గ్రీడ్ దాటిపోయిండు, ఎక్స్ట్రీమ్ గ్రీడ్కి పోతుండు, నమస్తే. సింపుల్ అనమాట, ఎంటర్ ఎగ్జిట్. ప్రతిరోజు ఒక రౌండ్ అబ్జర్వ్ చేస్తే ఎంఎంఐ మీకు 1-2 రోజులు చూస్తే మీకు అంటే దాని మీద వచ్చేస్తుంది, అవగాహన వస్తుంది. దీంట్లో ఇంకా పారామీటర్లు ఉంటాయి, బిలో 20, అబోవ్ 50 అంటే రేంజ్, అంటే బేర్కు అదే ఫియర్కి ఎంత రేంజ్, ఎక్స్ట్రీమ్ ఫియర్కి ఎంత రేంజ్, గ్రీడ్కి ఎంత రేంజ్, ఎక్స్ట్రీమ్ గ్రీడ్కి ఎంత అనేది అక్కడ చూపిస్తుంది అంకెలు, అబోవ్ బిలో. దాన్ని బట్టి మీరు, ఇది ఒక చిన్న ఇండికేటర్ అంతే తప్ప దీన్ని బేస్ చేసుకొని అనేది కాదు. జనరల్ కామన్గా మార్కెట్లో ఉండే వాళ్ళందరికీ కొంచెం ఐడియా ఉంటుంది. కొత్త వాళ్ళకి ఇది ఒక కొత్తదనం, ఆహా భలే కొత్త తెలుసుకున్నానే ఫీల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. మార్కెట్ మూడ్ ఇండెక్స్, అదేవిధంగా ఎటువంటి పారామీటర్స్ ద్వారా మార్కెట్ మూవ్మెంట్ని పసిగట్టవచ్చు అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.